ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది మహిళల్ని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఇదే హిస్టీరియా. ఈ హిస్టీరియాకి సంబంధించిన సమగ్ర వివరాలు, అలాగే గృహ చికిత్సలు, ఇంకా ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ సమాచారం తెలుసుకున్నాం. హిస్టీరియా ఇది మహిళల్లో వచ్చేటటువంటి ఒక మూర్ఛ లాంటి పరిస్థితి. ఆయుర్వేదంలో దీన్ని యోషా అపస్మారం అంటారు. యోషా అపస్మారం, వైద్య పరిభాషలో హిస్టీరియా అని పేరు. ఇది సాధారణంగా యుక్త వయసు వచ్చినటువంటి మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే యంగ్స్టర్స్లో ఎక్కువ అంబిషియస్గా ఇలా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ. అయితే పురుషుల్లో రాదని కాదు, కానీ పురుషుల్లో చాలా చాలా అరుదుగా వస్తుంది. మహిళల్లో కూడా మళ్ళీ తేలిగ్గా ఎగ్జైట్ అయ్యే వాళ్ళల్లో, సులభంగా ఉద్రేకం చెందేటటువంటి మహిళల్లో ఇది వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఎంతకాలం నుంచో, దీర్ఘకాలం నుంచి మనోద్రేకాలకి గురయ్యేటటువంటి మహిళల్లో ఇది కనిపిస్తుంది. అలాగే మానసిక వ్యధ, దీనికి లోనయ్యే వాళ్ళల్లో ఇది కనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా ఈ దుఃఖం, తర్వాత బాధ, ఇలాంటివి అనుభవించే వాళ్ళలో కూడా ఇది కనిపిస్తుంది హిస్టీరియా. అన్నిటికీ మించి సరైనటువంటి వ్యాయామం చేయని వాళ్ళలో కూడా ఇది కనిపిస్తుంది. ఈ హిస్టీరియా ఒక ప్రత్యేకమైన లక్షణం ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. పొట్టలో ముందు ఒక రకమైనటువంటి ఫీలింగ్ బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి చెస్ట్కి, అంటే ఉరపంజరాలకు చేరి అక్కడి నుంచి మెదడులోకి ఒక పురుగు పాకుతున్న ఫీలింగ్ వస్తుందని ఈ బాధితులు చెబుతూ ఉంటారు. ఈ హిస్టీరియాలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ట్రెమర్స్తో కూడి ఫిట్స్ లాంటి ఒక లక్షణం కనిపిస్తుంది. వణుకులాగా ఉంటుంది, ఫిట్ లాగా ఉంటుంది, కానీ ఫిట్ కాదు. నవ్వు, ఏడుపు, వీటితో కూడినటువంటి ఒక నిట్టూర్పులు వస్తూ ఉంటాయి. అలాగే తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పొట్టంతా ఉబ్బరిచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి ఈ హిస్టీరియాలో ముఖ్యమైన లక్షణాలు. ఇలాంటి ఈ హిస్టీరియాలో మీరు చేసుకోగలిగేటువంటి చక్కని ఇంటి వైద్యం ఉంది. ఇవి ఎవరికి వాళ్ళు తేలిగ్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఇంటి వైద్యాన్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలని, వీటిని తెలుసుకుందాం. ముందుగా ఇంటి వైద్యం. మొదట ఔషధం సున్నం, నవాసాగరం 2 కలపాలి. అంటే ఈ సున్నం మీకు తెలిసిందే. నవాసాగరం అనేది ఒక తెల్లటి పొడి. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. సున్నాన్ని, నవాసాగరాన్ని రెండింటిని కలిపి పొడి చేసి ఒక సీసాలో ఉంచుకోవాలి. ఉంచుకొని ఆ మూత తీసి దాని వాసన చూస్తూ ఉంటే ఆ హిస్టీరికల్ ఫిట్స్, అంటే ఆ హిస్టీరియా నుంచి బయటపడతారు. ఇలాంటిదే మరొక ఔషధం అశ్వగంధ, సరస్వతి ఆకు, వస సమంగా తీసుకోవాలి. దీంట్లో అశ్వగంధ మీకు తెలిసిందే, ఇదొక మూలిక, పెన్నేరుగడ్డ అంటారు. సరస్వతి ఆకు, ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. వస కూడా మీకు తెలిసిందే, వసపోసిన పెట్లా మాట్లాడతాడు అంటారే, ఈ వస కొమ్ము. ఈ మూడింటిని సమంగా తీసుకొని పొడి చేసుకోవాలి. విడివిడిగా పొడి చేసి అన్నింటినీ కలపాలి. కలిపి దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో హిస్టీరికల్ ఫిట్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరమైన సందర్భాలలో, అంటే ఈ గృహ చికిత్సల స్థాయిని మించి సమస్య ఉన్నప్పుడు, అప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు అశ్వగంధారిష్టం, దీన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా సమంగా నీళ్లు కలిపి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది, ఉదయం సాయంత్రం. అలాగే బ్రాహ్మీ వటి, దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 3 సార్లు, అంటే ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రికి 2 మాత్రలు. ఇలా సమస్య తీవ్రతను బట్టి 3 పూట్ల కూడా ఈ బ్రాహ్మీ వటి ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ హిస్టీరియాని దీంతో బాధపడకుండా దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే లైఫ్ అంతా కూడా దుర్భరంగా అనిపిస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా,
సమగ్రంగా తీసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.